గజ్జి లేదా స్కాబిస్ ఇది జగముండి వ్యాధి. హాస్టల్‌కి సెలవులు ఇస్తున్నారు. పిల్లలందరూ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళు మీ పిల్లల్ని ఒకసారి జాగ్రత్తగా శరీరం మొత్తం పరిశీలించండి. వాళ్ళకి మర్మావయవాలు లేదా వేళ్ల సందులు, వీపు మీద కానీ చిన్న చిన్న కురుపులు లాగా వచ్చి దురద, విపరీతమైన చికాకు కలిగిస్తుంటాయి. ఇది మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వ్యాపించవచ్చు. దీనికి ముఖ్యమైన కారణాలు అపరిశుభ్రత, చెమట ఎక్కువ పోయటం, కెమికల్స్ ఎక్కువ వాడటం, ఉప్పు, కారం, మసాలా కలిగిన పదార్థాలు తినటం. దీనికి ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్స ఉంది. వేపాకు ఒక 3 గ్రాములు పసుపుతో కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే రక్తము శుద్ధి జరిగి మీకు ఈ యొక్క గజ్జి లేదా స్కాబిస్ పోతుంది. అదేవిధంగా నువ్వుల నూనె, పసుపు, వేపాకు 3 కలిసి బాగా నానబెట్టి 1 గంట సేపు దాన్ని మరిగించి దాన్ని శరీరంపై పూత పూసినట్లయితే ఈ గజ్జి లేదా స్కాబిస్ పోతుంది. అదేవిధంగా జిల్లేడు ఆకురసం, ఆవ నూనె, పసుపు కలిపి మీరు ఈ యొక్క గజ్జి లేదా స్కాబిస్ మీద పూతగా పూసినట్లయితే ఇది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా తగ్గినట్లయితే మనం శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో సంప్రదించండి. సర్వేజనం సుఖినో భవంతు.